హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక పూజ ఉందండి. ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము. పూజ అంటే ఏమిటో కాదు, మేమైతే కొత్తగా ఇల్లు అయితే స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసే ముందు అయితే పూజ ఉంటుంది కదా, లగ్నము, అదైతే ఈరోజు చేస్తున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి థర్స్డే, జూలై 31. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి కాళహస్తిలో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. 4 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడ్డాయి. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అంటే మా అమ్మ 3 నుంచి అయితే లేపుతా ఉందన్నమాట, లేలే అనేసి. నైట్ అన్ని పనులు చేసుకొని పడుకునే లోపు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లేయడం కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పూజ అయితే తొందరగా చేసేసుకుంటా ఉన్నాము. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళేదానికైతే మా అమ్మ అన్ని ప్లేట్లో సర్దేసింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది, మధ్యలో మూడం వచ్చి ఆషాఢ మాసం వచ్చి స్టార్ట్ చేయలేకపోయాము. తిరుపతికి వెళ్ళినప్పుడైతే బాగునిందంట. అప్పుడు మేము తిరుపతికి వెళ్ళాలని చెప్పేసి అలా వెళ్ళాము. లేకపోతే ఈ పాటకి అయిపోయింటు పని, బేస్మటం వేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇల్లు కట్టాలంటే ఇప్పట్లో కాదనమాట. ఇంకా మా అన్న వచ్చేసి ఆగస్టులో వెళ్తా ఉన్నాడు. ఇంకా 3 మంత్స్ అయిపోతా ఉంది వచ్చి, ఇంకా వెళ్ళాలంట. కనీసం బేస్మటం అన్నా వేద్దాము, నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం అనేసి ముందు ప్లాన్ అయితే గీచుకున్నాము. ప్లాన్ వేసేసి ఇంకా ముగ్గు కూడా వేసేసారు. ఇంకా పిల్లర్స్ కోసం వచ్చేసి నిన్ననే జేసీపీ వచ్చి మొత్తం తవ్వేసింది. ఇంకా ఈరోజు వచ్చేసి లగ్నం చేసేసి మనం రాయి వేసామంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారంట పనులు. ఇంకా ఇంట్లో అంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్థలం దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్నీ తీసుకొని. మాకు వెనక పక్క డోర్కి ముందు పక్కనే ఉంటుంది స్థలము. ఇంకా 4:30 నుంచి 5:30 వరకు బాగుందంట టైము. ఇంకా చరణ్ అయితే ఇప్పుడే లేచాడు. ఇంకా స్నానం కూడా చేయలేదు, మేము అందరం చేసాము. చరణ్, అద్విత అయితే నిద్రపోతా ఉన్నారనమాట. ఇంకా మేము సౌండ్ చేస్తా ఉంటే లేచేసారు ఇద్దరు కూడా. ఇంకా మా అన్నలు ఇద్దరు కూడా రెడీ అయిపోయేసి బయట కూర్చో ఉన్నారు. మా నాన్న వచ్చేసి పాలకు వెళ్ళున్నాడు, ఆవు పాలు కావాలంటే. ఇంకా ఈరోజు అయితే పాలతోనే లేట్ అయిపోయింది ముందు అనుకున్న టైం కన్నా. కానీ 5:30 లోపు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పాల కోసం 2 సార్లు అయితే వెళ్ళాడు మా నాన్న. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఇంకా గేట్ కూడా తీయలేదంట. మేము 4:30 కల్లా తీస్తాము, మీకు పాలు ఇస్తాంలే అని చెప్పారు. కానీ వాళ్ళు నిద్రపోయినట్టున్నారు. ఇంకా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాడు. ఇంకా అప్పుడైతే తీసి ఇచ్చారంట తొందరగా పాలైతే. నవధాన్యాలు వచ్చేసి ఆవు పాలల్లో కొంతసేపు అయితే నానబెట్టుకోవాలి. ఇంకా అవి నానబెట్టేస్తూ ఉంది మా అమ్మ. ఇంకా నేను వచ్చేసి 5 రాళ్ళు క్లీన్ చేసుకొని వాటికి పసుపు కుంకుమతో అంతా పూజ చేయాలంట. ఫస్ట్ టైం ఇలా కొత్త ఇంటికి పనులు చేయడం చూడటము. ఇప్పుడు మేమున్న ఇల్లు వచ్చేసి నాకు 1.5 year 2 years అప్పుడేమో స్టార్ట్ చేశారంట. నాకు అంత ఊగలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ చేశాము. ఇంక ఇప్పుడైతే పనుల్లో నేను కూడా పాల్గొంటున్నాను. ఇంకా అద్విత వచ్చేసి చిన్నపిల్లగా ఉంది కదా, అద్వితకు కూడా ఏం గుర్తుండదు. పెద్ద అయినప్పుడు ఈ వీడియోస్ చూసుకోవాల్సిందే. ఇంకా పసుపు అంతా రాళ్ళకంతా పూసేయాలంట, ఒక 5 రాళ్ళు. ఇంకా 5 మంది వచ్చేసి 5 రాళ్ళు పెట్టాలంట. ఇంకా శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఫస్ట్ ముహూర్తం అయితే ఉందంట ఈరోజు. మ్యారేజెస్ ఇంకా ఇంటి పనులు చేసే వాళ్ళైతే చాలామంది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 అయితే పనులు స్టార్ట్ చేశారంట. ఇంకా వాళ్ళది కంప్లీట్ చేసుకొని అయితే ఎన్న ఇక్కడికి వచ్చేసాడు. ఈ ఎన్న అనమాట మాకు ఇల్లు కట్టించేది. ఇంక ఇక్కడేనంట ముందు పూజ చేయాల్సింది. ఇంకా ఆయన అంతా నీట్గా చేసుకుంటున్నాడు రాయి వేసేదానికి. అద్విత కూడా లేచేసింది. అద్విత నిద్రపోతుందేమో అనుకున్నాము, కానీ అద్విత లేచింది. అద్విత మాత్రం ఏ పనులు కానీ పూజలు కానీ అస్సలు మిస్ అవ్వదనమాట. ఎలా మెలకు వస్తుందో ఏంటో, అందరికన్నా ముందే లేచేస్తుంది. ఇంకా మొదటిగా రాయి పెట్టేది వచ్చేసి మా అమ్మే పెడతా ఉంది. మా ఇంటి లక్ష్మీదేవి ఇంకా మా అమ్మే కాబట్టి మొదటిగా మా అమ్మ పెట్టిన తర్వాత అయితే మా నాన్న పెడతా ఉన్నాడు. 5 మెంబర్స్ అలా పెట్టాలంట రాయి వచ్చేసి.
అది వినిటి లైట్ తీసుకుని అడ్డం లేకుండా ఎప్పుడో బేస్మెంట్ అయిపోవాల్సింది. ఇంకా మా అన్న కోవేట్లో ఉండడం వల్ల అయితే ఏం పనులు చేయలేదు. ఇంకా ఆ ఇల్లు వచ్చేసి మా చిన్నన్నకే, ఇంకా ఆయనకు నచ్చినట్టు కట్టుకుంటాలని చెప్పేసి అయితే మేము ఏం పని స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ప్లాన్ అంతా గీయించుకున్నాడు. లేకపోతే మనం ఒక ప్లాన్ అనుకొని ఆయన ఒక ప్లాన్ అనుకుంటే జీవితాంతం ఫీల్ అవుతారు కదా. ఇల్లు అనేది మనము ఒకసారి కట్టుకుంటాము, మళ్ళీ మళ్ళీ కట్టుకోలేము. ఇంకా ఆయనకు నచ్చిన విధంగా అయితే మొత్తం డిజైన్ చేయించుకున్నాడు ప్లాను. ఇంకా అది స్టార్ట్ చేయడమే ఇంకా ఆలస్యము. ఇంకా టెంకాయలు కూడా 5 టెంకాయలు కొట్టాలంట. పెట్టేసేలే మళ్ళా సిమెంట్ మట్టి పెట్టుకో చరణం. వెళ్తారు ఉండాలా కాలే చరణం కొద్దిరా మంచిగా కాలిపోతుంది మళ్ళీ ఏం లేదండి. చూసుకోవాలా అడికి అట్ట సుదబొట్టు బాగా పెట్టినండి. మామూలు తీస్తాం టెన్షన్లో అది రావడం ఏం అవసరం లేదు. ఇంకా పాలల్లో నానబెట్టుకున్నాం కదా నవధాన్యాలు, అవి అయితే వేసేయాలి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ముందుగా వచ్చేసి పంచలోహాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో. ఇంకా డబ్బులు కూడా వేసుకోవాలి. పంచలోహాలు అంటే బంగారు, వెండి, రాగి ఇలా ఉంటాయి కదా, అవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇంటికి సంబంధించిన పూజా సామాగ్రి అమ్మే దగ్గర అవి కూడా వేసుకోవాలి. ఇల్లు స్టార్ట్ చేయడం అంటే ఏంటో సింపుల్గానే అనుకున్నాను, అన్ని పద్ధతులు పాటించాలన్నమాట ఇంటికి కూడా. బేబీ తొందరగా కర్పూరం ఆరిపోతుంది. చాలా అయిపోతుంది తొందరగా బేసి దాని మీద బేగాకండి ముంచుకో. సరే వేయలేదేమనే వేసినవా లాస్ట్ మొత్తం నుంచి లెక్క మీద వేగా పాలు 5వ సార్ మొత్తం 7వ సార్ వేసాయి. ఏమైందా 24 అన్ని బయటికి రాను.
మా అమ్మ కాదా సామాన్లు బట్ట ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 5:24 కల్లా అయిపోయిందనమాట. ముందుగానే అయిపోయింది అనుకున్న దానికంటే. ఇంకా లాస్ట్గా కలిపిన సిమెంట్ ఉంటే ఇంకా ఫినిషింగ్ ఇస్తా అన్నాడు అన్న, పైన వేసేసాడు. ఇంకా మార్నింగ్ వచ్చేసి పనులు స్టార్ట్ చేస్తారంట. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ అయితే పని స్టార్ట్ అయింది. ఇంకా ఇసుక సిమెంట్ అవి కలుపుకుంటున్నారు. ఇంకా గుంతలు అయితే తీసారు కదా పిల్లర్స్కి, దాంట్లో అయితే బెడ్ లాగా అయితే చేయాలంట. అవి వేసిన తర్వాత ఒక 2 days ఉండేసి ఇంకా కడ్డీలు కట్టేసి పిల్లర్స్ని అయితే దింపుతారంట. అది సెటిల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.